ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి బేకరీ స్టైల్ బిస్కెట్స్. బేకరీ స్టైల్ బిస్కెట్సా? బిస్కెట్స్ కావాలంటే బేకరీకి వెళ్ళాలేమో అని ఆలోచిస్తున్నారా? లేదు ఫ్రెండ్స్, ఈజీగా మనం ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా, అది కూడా గోధుమ పిండితో హెల్తీగా, అవెన్ లేకుండా ఇంట్లోనే ఎలా బిస్కెట్స్ని తయారు చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మాని. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. గోధుమ పిండి బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు గోధుమ పిండి, 3/4 కప్పు వరకు శనగపిండి, అలాగే 3/4 కప్పు వరకు పంచదార, అలాగే ఫ్రెండ్స్ 3/4 కప్పు వరకు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని కూడా తీసుకోవాలి. అలాగే నేను తీసుకున్న ఈ ఐటమ్స్ అన్నీ ఇందులో చూపిస్తున్న మెజర్మెంట్ కప్పుతోనే నేను తీసుకుంటున్నాను. మీరు ఏదైనా కప్పుతో కొలిచి తీసుకోవచ్చు, అప్పుడు కూడా చాలా బాగా వస్తాయి బిస్కెట్స్ అనేవి. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ, అలాగే మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకులు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అంటే వంట సోడా ఫ్రెండ్స్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. బిస్కెట్స్ తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా ఒక చిన్న మిక్సీ బౌల్ని తీసుకోవాలి. ఇలా మిక్సీ బౌల్ని తీసుకొని మనం ముందుగా తీసుకున్న పంచదార ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పంచదారని ఈ విధంగా మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి. అలానే మనం తీసుకున్న 3 యాలకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ యాలకుల్ని కూడా ఇందులోకి తీసుకొని పైన్ పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 3/4 కప్పు ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఆయిల్ని కూడా ఇందులోకి తీసుకుని చక్కగా క్రీమ్ లాగా వచ్చేలాగా పల్సిస్తూ గ్రైండ్ చేసి తీసుకుందాం, లేదా బీట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా మంచి థిక్ క్రీమ్ లాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇలా థిక్ క్రీమ్ లాగా అయ్యేలాగా పల్సిస్తూ ఒక 3-4 మినిట్స్ చక్కగా బీట్ చేసుకోవాలి లేదా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకుంటే మన బిస్కెట్స్ అనేవి చక్కగా క్రంచీగా వస్తాయి. అలా గ్రైండ్ చేసుకున్న షుగర్ సిరప్ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మొత్తం మనం రెడీ చేసుకున్న షుగర్ క్రీమ్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చక్కగా ఆయిల్ని పంచదారని వాడి క్రీమ్ లాగా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా చక్కగా మనం ఎంతసేపు బీట్ చేసి క్రీమ్ లాగా రెడీ చేసుకుంటే మనం చేసే బిస్కెట్స్ అనేవి అంత టేస్టీగా, అంత క్రంచీగా వస్తాయి ఫ్రెండ్స్. మంచిగా సాఫ్ట్గా మన బిస్కెట్స్ అనేవి కుదురుతాయి. మనం గ్రైండ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇలా చక్కగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ పైన ఇలా ఒక స్టెయినర్ని పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న 1 కప్పు గోధుమ పిండి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ గోధుమ పిండిని ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. గోధుమ పిండి ఎందుకు స్ట్రైన్ చేసుకోవాలి అంటే మనం తీసుకున్న బిస్కెట్స్ అనేవి చక్కగా వస్తాయి. అలాగే మనం తీసుకున్న గోధుమ పిండిలో ఏమైనా థర్డ్ పార్టికల్స్ ఉంటే అవి కూడా సపరేట్ అయిపోవడం కోసం ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైన్ చేసుకోవడం వలన మంచి క్రంచీగా వస్తాయి బిస్కెట్స్ అనేవి. అలాగే మనం తీసుకున్న శనగపిండిని కూడా ఇందులోకి తీసుకుని చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా చక్కగా స్ట్రైన్ చేసుకోవడం వలన మనం చేసే బిస్కెట్స్ సాఫ్ట్గా కుదురుతాయి. ఇలా చక్కగా గోధుమ పిండిని కూడా స్ట్రైన్ చేసుకున్నాం కదా, మనం ముందుగా తీసుకున్న బేకింగ్ సోడాని అలాగే బేకింగ్ పౌడర్ని కూడా వేసి చక్కగా వాటిని కూడా ఇందులో స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ రవ్వని ఇందులోకి తీసుకోవాలి. మనం తీసుకున్న రవ్వ అనేది కొద్దిగా లావుగా ఉంటే గనక ఒకసారి దాన్ని కూడా బ్లెండ్ చేసి తీసుకోవాలి. స్మూత్గా, సన్నగా ఉంటే పర్వాలేదు, అలానే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా తీసుకున్న మొత్తం మనం స్ట్రైన్ చేసుకున్నాం కదా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఓన్లీ మన ఫింగర్స్ సహాయంతోనే చక్కగా పిండి పైన ప్రెజర్ ఏమీ పడకుండా వేళ్లతో మాత్రమే స్మూత్గా మొత్తం ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కువగా ప్రెజర్ ఇస్తూ కలిపామంటే ఫ్రెండ్స్ మొత్తం గట్టిగా వస్తాయి బిస్కెట్స్ అనేవి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అప్పుడే మన బిస్కెట్స్ చక్కటి రుచితో కుదురుతాయి. ఇలా ఇప్పుడు కలుపుకున్న పిండిని చక్కగా మనం మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇచ్చామంటే చక్కగా బిస్కెట్స్ అనేవి మంచిగా పొంగుతూ వస్తాయి.
అలాగే ఫ్రెండ్స్, అన్నిసార్లు మెజర్మెంట్స్ ఎందుకు చెప్తున్నానంటే స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకుని మీరు కూడా చక్కగా చేసుకుంటారని. ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకుని తర్వాత మనం ప్రాసెస్ అనేది చూద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, పిండి అనేది ఎంత చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇలా నానిన పిండిని బిస్కెట్స్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే ముందుగా ఈ విధంగా నేను ఇడ్లీ మౌల్స్ని తీసుకుంటున్నాను. అంటే ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసి తీసుకుంటున్నాను. ఇలా ఆయిల్ని గ్రీస్ చేయడం వలన మనం చేసే బిస్కెట్స్ అనేవి చక్కగా బేక్ అవ్వడంతో పాటు అడుగు అనేది అంటుకోకుండా మాడిపోకుండా చక్కగా వస్తాయి. అదే మీరు కేక్ టిన్లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే అడుగున ఆయిల్ అనేది గ్రీస్ చేసి కొద్దిగా మైదా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ డస్ట్ చేసి అప్పుడు చేసుకుంటే అవి కూడా అంటుకోకుండా వస్తాయి. లేదా బటర్ పేపర్ ఉన్నా కూడా బటర్ పేపర్తో కూడా మీరు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా మనం తీసుకున్న 3 ఇడ్లీ ప్లేట్స్ని కూడా ఈ విధంగా చక్కగా గ్రీస్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా పిల్లలు ఇంట్లో ఏమైనా చేయమని అడిగినప్పుడు ఇలా హైజీన్గా ఎంతో హెల్తీగా ఇంట్లో బిస్కెట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ప్యాకెట్ ఫుడ్స్ అలవాటు చేయకుండా ఈ విధంగా ఇంట్లోనే ఏదో ఒకటి హైజీన్గా తయారు చేస్తూ ఇస్తూ ఉంటే మన చేతులతో మనం చేసి పెట్టుకున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన పిల్లలు ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ హెల్తీగా తినేస్తారు కూడా. ఇలా చక్కగా పిండి మొత్తాన్ని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకుని మొత్తం అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. లేదా మీరు ఇలా చేసుకోవడం కష్టం అనుకుంటే ఏదైనా చిన్న మెజర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏదైనా టేబుల్ స్పూన్ కానీ లేదంటే చిన్న గ్లాసులు అవి ఉంటాయి కదా, వాటితో చక్కగా మూతలు అవి కూడా ఉంటాయి కదా, రౌండ్గా ఉండే మూతలు, అలాంటి వాటితో కూడా చక్కగా అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేత్తోనే చేసుకుంటున్నాను. ఇలా మొత్తం మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, నాకు మొత్తం 15 వరకు వచ్చాయి ఫ్రెండ్స్. అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి 15 బిస్కెట్స్ వరకు వస్తాయి. 15 బిస్కెట్స్ అనేవి ఒకేసారి బేక్ చేయడం కుదరదు కాబట్టి నేను ఈ విధంగా 3 ఇడ్లీ ప్లేట్స్ని తీసుకున్నాను. ఇప్పుడు బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేయడం చూసారు కదా, చక్కగా ఇలా చేతిలో పెట్టుకుని ఫింగర్తో ట్యాప్ చేస్తే సరిపోతుంది. బిస్కెట్స్ అనేవి లావుగానే ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా పల్చగా మరీ ట్యాప్ చేయని అవసరం లేదు. చక్కగా ఇలా చేతిలో పెట్టుకుని ఫింగర్తో ట్యాప్ చేస్తే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అవి ఉడికేసరికి ఇంకా కొద్దిగా లావ్ అవుతాయి. అంటే బేక్ అయ్యేసరికి ఇంకా కొద్దిగా లావ్ అయ్యి బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. మరీ ఎక్కువగా ట్యాప్ చేయకూడదు. ఇలానే మొత్తం అన్నీ చక్కగా వేళ్ళతో ట్యాప్ చేసి తీసుకుందాం. చక్కగా ఈ విధంగా మొత్తం అన్నీ చేసి తీసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగానే స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూసి చేసుకుంటే మీరు కూడా ఇంట్లోనే ఎంతో హైజీన్గా బిస్కెట్స్ని ప్రిపేర్ చేయగలరు. అలాగే అవెన్ లేకుండా ఇంట్లోనే ఎలా బేక్ చేసుకోవాలో కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. బిస్కెట్స్ కావాలి అంటే బేకరీకే వెళ్ళనవసరం లేదు. మనం ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా హెల్తీగా కూడా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ చేసి తీసుకుందాం. ఈ విధంగా చక్కగా మనం తీసుకున్న 3 ఇడ్లీ మౌల్స్లోకి బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత పైన నేను కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. అంటే నేను సన్ఫ్లవర్ సీడ్స్తో ఈ విధంగా గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు ఈ విధంగానే చేయాలి అని ఏమీ లేదు ఫ్రెండ్స్. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్తో చక్కగా గార్నిష్ చేసుకోవచ్చు. లేదా నచ్చదు అనుకుంటే ప్లెయిన్గా కూడా బేక్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా చాలా చాలా బాగుంటాయి బిస్కెట్స్ అనేవి. ఇలా మొత్తం బిస్కెట్స్ అన్నిటికీ చక్కగా గార్నిష్ చేసుకుందాం. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మా ఇంట్లో అయితే మా పిల్లలకి ఈ బిస్కెట్స్ అనేవి చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా అందరూ కూడా తింటారు. మంచి రుచిగా కూడా వస్తాయి. నేను చూపించిన క్వాంటిటీస్ని ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఈ బిస్కెట్స్ అనేవి చాలా బాగా కుదురుతాయి. ఇలా చక్కగా మొత్తం బిస్కెట్స్ అన్నిటినీ ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బేక్ చేసుకోవడానికి స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బిస్కెట్స్ని,
అలాగే ముందుగానే ఈ విధంగా ఒక పెద్ద బౌల్ని తీసుకొని నేను ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఒక 10 నిమిషాల ముందే మనం బిస్కెట్స్ రెడీ చేసుకునే ముందే ప్రీ హీట్ చేసుకోవాలి. మనం ఏ బౌల్ని అయితే తీసుకుంటున్నామో ఆ బౌల్ని. అడుగున స్టాండ్ కూడా నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బౌల్ అనేది చాలా పెద్దగా ఉండడం వల్ల అందులో ఉండే స్టాండ్ అనేది మీకు కనిపించడం లేదు. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఆ బిస్కెట్స్ని ఇలా అడుగున పెట్టుకోవాలి స్టాండ్ పైన. మధ్యలో ఏదైనా శాండ్ని కానీ లేదంటే సాల్ట్ని కానీ వేయొచ్చు ఫ్రెండ్స్. అడుగు అనేది మందంగా ఉంటే ఏమీ వేయనవసరం లేదు. కొద్దిగా అడుగు పల్చగా ఉండే బౌల్స్ కూడా ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో శాండ్ అంటే అదే ఇసుక మట్టి లాంటిది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వేసి కూడా చేసుకోవచ్చు, లేదా సాల్ట్ని వేసి కూడా చేసుకోవచ్చు. బిస్కెట్ పైన బిస్కెట్ రాకుండా చక్కగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టుకొని మూత పైన ఏదైనా ఒక బరువుని పెట్టుకుని గాలి అనేది బయటికి పోకుండా చక్కగా బేక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు చక్కగా బేక్ చేసుకోవాలి. అప్పుడే మన బిస్కెట్స్ అనేవి చక్కగా బేక్ అవుతాయి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఒక చిన్న రోలుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఏదైనా బరువుగా ఉండే ఐటెం ఏదైనా ఉంటే దాన్ని కూడా ఇలా పెట్టుకొని చక్కగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నేను అడుగున అవన్నీ పెట్టుకున్న తర్వాత గ్యాప్ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ విధంగా గ్యాప్ ఉన్నట్లుగానే మనం చక్కగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా పెద్ద బౌల్లోనే బిస్కెట్స్ని బేక్ చేయాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అవెన్ లేకుండా చక్కగా ఈ విధంగా ఇంట్లో బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత బిస్కెట్స్ అనేవి ఏ విధంగా బేక్ అయ్యాయో మనం చూద్దాం. ఈ విధంగా మూత తీసుకుని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, బిస్కెట్స్ అనేవి మంచి రంగుతో వచ్చాయి, కొద్దిగా పొంగాయి కదా, కానీ ఇంకా కొద్దిగా తడిగానే ఉన్నాయి, పచ్చిగా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మళ్ళీ మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు మళ్ళీ వీటిని బేక్ చేసుకుందాం. మళ్ళీ సేమ్ మూత పెట్టుకుని గాలి అనేది బయటికి పోకుండా ఈ విధంగానే పైన బరువును పెట్టుకుని చక్కగా బేక్ చేసుకోవాలి. మళ్ళీ పూర్తిగా 20 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బిస్కెట్స్ అనేవి ఏ విధంగా బేక్ అయ్యాయి అనేది. ఇలా చూసారు కదా, బిస్కెట్స్ పైన కొద్దిగా బ్రేక్స్ వచ్చాయి కదా, అంటే పగుళ్ళలాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. అలా వస్తే మన బిస్కెట్స్ అనేవి చక్కగా బేక్ అయిపోయినట్లే. ఇప్పుడు మన బిస్కెట్స్ అనేవి చక్కగా బేక్ అయిపోయాయి ఫ్రెండ్స్. గ్యాప్ అనేది చూస్తున్నారు కదా. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో విన్నర్ వచ్చి ఉస్నారా బేగం. ఉస్నారా బేగం గారు కంగ్రాచులేషన్స్ అండి. మా దిల్లు కరిష్మా ఇన్స్టాలోకి వెళ్ళి పర్సనల్లీ మాకు కాంటాక్ట్ అవ్వండి. మీరు అలా కాంటాక్ట్ అయితే మీరు ఎవరనేది మాకు తెలుస్తుంది. ఇలా మొత్తం రెడీ చేసుకున్న బిస్కెట్ మోల్డ్స్ని బయటికి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టాలి. ఆ తర్వాతే డిమోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారాయి ఫ్రెండ్స్. చూసారు కదా, అస్సలు అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చాయో, మంచి రంగుతో కూడా వచ్చాయి కదా. బ్యాక్ సైడ్ కూడా ఇలా చక్కగా ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకుని టోటల్గా ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. అప్పుడే మన బిస్కెట్స్ అనేవి ఈ విధంగా చక్కటి రంగుతో కుదురుతాయి, అలాగే చక్కటి టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలా ఒక సర్వింగ్ ప్లేట్ని తీసుకొని మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ ఆ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి బిస్కెట్స్ అన్నీ తీసుకుని వేడిగా హైజీన్గా మన పిల్లలందరికీ ఎంతో చక్కగా సర్వ్ చేసుకుందాం. పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ విధంగా చక్కగా మొత్తం అన్నీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా చక్కగా మీ ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదా, ఆ గోధుమ పిండితో చక్కగా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అన్నది మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంతే ఫ్రెండ్స్, చక్కటి రుచిగా మన గోధుమ పిండి బిస్కెట్స్ అనేవి ఎంతో హైజీనిక్గా ఇంట్లో ఎంతో టేస్టీగా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.